హాయ్ హలో వెల్కమ్ టు ద ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ సొరకాయతో పాలు పోసి ఎలా వండుకోవాలో కర్రీ చూద్దామండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్న తెపాలు ఒకటి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, స్పూన్ గరం గింజలు, ఉల్లిపాయ ఒకటి, ఎండుమిర్చి 2 వేసుకున్నాము, కరివేపాకు 2 రెబ్బలు వారు కలుపుకున్నాము. ఈ సొరకాయ కూర చాలా టేస్టీగా ఉండిద్దండి. చాలా బెనిఫిట్ కూడా ఉంటాయి మనకి. ఈ ఎండాకాలంలో మనకి సొరకాయ ఎక్కువ తింటే వాటర్ ఒంటికి కూడా వస్తుంది. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము. మనం కారం వేయమండి, పచ్చిమిర్చి పేస్ట్ వేసేదాంట్లో. ఈ కూరకు అదే టేస్ట్. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకున్నాము. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా పసుపు, ఉప్పు, పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాగా కలుపుకున్నాం కదా, ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకున్నాం మీడియం ఫ్లేమ్ పెట్టి. ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలబెట్టుకున్నాము. చూడండి, వేపకాయ కాబట్టి తొందరగా మగ్గిపోయింది. మనకి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మనకి వాటర్ వేయకుండానే మగ్గిపోయింది. మనం ఎందుకంటే వాటర్ అయితే పాలు పోసుకుంటాం కాబట్టి వాటిలోనే టేస్ట్ వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ప్లేట్ తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం కాచి చల్లార్చుకున్న పాలు పోసుకున్నాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పోసుకోండి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. పోసుకున్నాం కదా, ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించుకున్నామండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తీసి ఒకసారి కలబెట్టుకున్నామండి. చూడండి, మనకి గ్రేవీగా వస్తుంది బాగా. చూడండి, కొత్తిమీర వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని మనకి కర్రీ ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, పైన కొత్తిమీర లైట్గా గార్నిష్ కోసం వేస్తున్నాను నేను. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.